ఆ ప్రాజెక్ట్ కట్టి రైతులకు నీళ్లు లేకపోతే అవతలోళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఆ ఏజెన్సీని పిలిపించి టైం తీసుకొని 3-4 months లో కంప్లీట్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేయండి. ఈ సీతారామ 1 ప్యాకేజీ వై ఐ డోంట్ నో కంప్లీట్ చేస్తాము అని లేని పనులు కూడా అవ్వట్లేదు. రివైజ్డ్ అప్రూవల్ నేను మొదలు పెట్టలేదని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాలా వద్దా? మీరు ఎమ్మెల్యే గారికి చెప్పాలా వద్దా? ఎందుకు మరి మీరు ఆడతోటి పని చెప్పకపోతుంది? పని కావట్లేదండి, ఆడు మొదలు పెట్టట్లేదండి అని కూడా చెప్పకపోతుంది. సంవత్సరం అయిన తర్వాత వస్తే తీసుకుంది. నీకేమి ఇబ్బంది? మరి ఇబ్బంది అయినప్పుడు సార్ ఆ ఏజెన్సీ మొదలు పెట్టలేదండి అడగండి. మధ్యలో 16,000 ఎకరాలు డైరెక్ట్ ఇరిగేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఎత్తిపోత పథకానికి రూపకల్పన చేశాము. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దీన్ని కూడా టేకప్ చేయండి. ఈ పినపాక నియోజకవర్గంలో తర్వాత ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం, తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గం, తర్వాత వైరా నియోజకవర్గం, వీటికి కూడా గోదావరి నీటి ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ కెనాల్ పూర్తయింది కాబట్టి డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుకోవాలి. రైతులు నొప్పించుకొని ఏదైతే పంట కాలం తవ్వుకోవటం, తర్వాత ఈ లిఫ్ట్ చేసుకుంటే పాయంగారి నియోజకవర్గంలో ఇమ్మీడియట్ గా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని స్పీడప్ చేయమన్నాము. ఏజెన్సీ డిలే చేసింది. ఇందుకు కారణాలు ఏంటి? సెక్రటరీ కూడా మాట్లాడాను. కలెక్టర్ గారు వాళ్ళు రివ్యూ చేసుకొని ఏజెన్సీ ఎందుకు డిలే చేసింది, ఎందుకు పనులు సకాలంలో మొదలు పెట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు, ఇప్పుడు కాంక్రీట్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ ఏజెన్సీ మీద తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటో తీసుకొని ఇమ్మీడియట్ గా దీన్ని పూర్తి చేసి సెకండ్ క్రాప్ పైన ఈ మారేడుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తుమ్మల చెరువుకు కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు తగ్గి తుమ్మల చెరువుకి నీళ్లు రాకపోతే కూడా ఈ లిఫ్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అసలు గోదావరి నుంచే తుమ్మల చెరువుకి పెట్టమని ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు ఎట్లాగో లిఫ్ట్ కెనాల్ వచ్చింది కాబట్టి ఇందులో నుంచి దీన్ని ప్రపోజ్ చేశాను. ఇది కూడా వెంటనే పూర్తి చేసి రేపు వచ్చే అక్టోబర్-నవంబర్ కల్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి అధికారులు కూడా శ్రద్ధ వహించి వెంటనే ఈ పనులు ఆగకుండా పైప్ లైన్ తోటి సహా పంప్ హౌస్ కూడా పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సీతారామ 1 ప్యాకేజీ ఇక్కడ మారేళ్లపాడు లిఫ్ట్ ఉంది 1 లోనే. వాట్ ఈస్ ది రీజన్? అట్లా కాదు, ఏ అప్రూవల్ అక్కర్లేదు, ఏ పర్మిషన్ అక్కర్లేదు, ఏ కథ అక్కర్లేదు. వై ఐ డోంట్ నో. సీఎంకి అష్యూరెన్స్ ఇచ్చారు నెక్స్ట్ తొలకరి కల్లా మేము కంప్లీట్ చేస్తాము అని. మరి అడ్డం లేని పనులు కూడా అవ్వట్లేదు. రివైజ్డ్ అప్రూవల్ కాదు. ఎట్లా ఆ ప్రాజెక్ట్ కట్టి రైతులకు నీళ్లు లేకపోతే అవతలోళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఆ ఏజెన్సీని పిలిపించి టైం తీసుకొని 3-4 months లో కంప్లీట్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేయండి. నేను మొదలు పెట్టలేదని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాలా వద్దా? మీరు ఎమ్మెల్యే గారికి చెప్పాలా వద్దా? ఎందుకు మరి మీరు ఆడతోటి పని చెప్పకపోతుంది? పని కావట్లేదండి, ఆడు మొదలు పెట్టట్లేదండి అని కూడా చెప్పకపోతుంది. సంవత్సరం అయిన తర్వాత వస్తే తీసుకుంది. నీకేమి ఇబ్బంది? మరి ఇబ్బంది అయినప్పుడు సార్ ఆ ఏజెన్సీ మొదలు పెట్టలేదండి అడగండి అని మీ చీఫ్ ఇంజనీర్ని, మీ సెక్రటరీని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారికి చెప్తే కదా మా దృష్టికి వచ్చేది. మేము వచ్చి అడిగితే తప్పితే మీరు కనపడేది లేదు మాకు. ఇప్పుడు మెయిన్ కెనాల్ అంతా ప్రూవ్ చేశారు టోటల్గా. రేపు 100 కిలోమీటర్లు తిరుగుతాను నేను. నాకు అప్ టు ఏనుగూరు కెనాల్ వరకు. కెనాల్లో ఎక్కడా కూడా అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు, ఏది ఉంటుంది. నీళ్ళు వదిలితే 6 నిమిషాలు వెళ్ళాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.